వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు. వైఎస్ షర్మిల సునీతారెడ్డిలకు బెదిరింపులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారని చెప్పుకోవచ్చు. అలాగే మహిళలను బెదిరించడం, వారిపై అసభ్యకర పోస్టులు పెట్టి ట్రోల్స్ చేయడం పిరికి వాళ్ళ చేసే పని అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. షర్మిల సునీతారెడ్డిలపై బెదిరింపులను రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ నేతలు ఖండించారు. అలాగే మహిళలను అనుమానించడం జూగుప్సకరమైనదని పేర్కొన్నారు. వైఎస్ షర్మిల సునీతకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఉంటుందని అలాగే ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దివంగత కాంగ్రెస్ నేత వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి బెదిరింపులను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఖండించారు. ఇద్దరు నేతలు బెదిరింపులు రావడం దురదృష్టకరమని రాహుల్ అభివర్ణించారు. మహిళలను అవమానించడం మరియు బెదిరించడం పిరికి చర్య అని వారన్నారు. అంతకుముందు షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్గా అంటూ కొందరు ట్రోల్స్ కూడా చేశారు. అవమానకరమైన మరియు బెదిరింపులు పోస్ట్ చేసిన వ్యక్తిపై వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి హైదరాబాద్లోని గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కూడా ఏపీసీసీ అధ్యక్షురాలిపై బెదిరింపులను ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. షర్మిల సునీత వేధింపులకు గురవుతున్నారని, ఇది వారిని అగౌరవపరచడమే కాకుండా ప్రజా జీవితంలో సభ్యత ఆరోగ్యకరమైన సూత్రాల విరుద్ధమని పైలట్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.